హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు సీక్వెల్ సర్వర్ తెలుగులో. మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ వచ్చి కీ కన్స్ట్రెయింట్ అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్లో కాలమ్స్ ఎలాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉండాలో మనం డిఫైన్ చేస్తాం. దాన్నే కీ కన్స్ట్రెయింట్స్ అంటాం. ఉదాహరణకి నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఇలా చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో అందులో మనం ఇప్పుడు మెయిన్గా కొన్ని కన్స్ట్రెయింట్ గురించి తెలుసుకుందాం. ముందుగా నాట్ నల్ అనగా ఒక టేబుల్లో కాలమ్ వాల్యూ అన్నది ఎప్పటికీ నల్ వాల్యూ ఉండకూడదు. అంటే ఇట్ యాక్సెప్ట్స్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ నల్ అన్నదాన్ని మనం ఇండికేషన్గా నాట్ నల్ అని చెప్పి చెప్తాం. అదేవిధంగా యూనిక్. ముందు నాట్ నల్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం చూద్దాం. ఒక టేబుల్ని ఫస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు టేబుల్ అనేది నాట్ ఎగ్జిస్ట్ అన్నాం. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు స్టూడెంట్ తాలూకా నెంబర్ అన్నది, స్టూడెంట్ ఐడి అన్నది నాట్ నల్ ఉండకుండా పెట్టామనుకుందాం. ఒక టేబుల్ అన్నది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన టేబుల్ ప్రజెంట్ టేబుల్లో ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తున్నాం ఒక డేటాని. స్టూడెంట్ ఐడి అన్నది 2 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేస్తే ఇట్ యాక్సెప్టెడ్. అదే స్టూడెంట్ ఐడి ప్లేస్లో మనం నల్ పెడితే ఇట్ థ్రోస్ ఎక్సెప్షన్. ఎందుకంటే ఇన్సర్ట్ కాలమ్కి నల్ అన్నది సెట్ చేసామని చెప్తుంది. సో ఈ విధంగా మనం నల్ వాల్యూస్ని ప్రివెంట్ చేయడానికి యూస్ చేస్తాం. కమింగ్ టు ద నెక్స్ట్, యూనిక్. ఇప్పుడు ఒక టేబుల్కి యూనిక్ వాల్యూని సెట్ చేస్తే, ఎగ్జాంపుల్ టేబుల్ని డ్రాప్ చేసాం. క్రియేట్ చేసినప్పుడు నాట్ నల్ పెట్టకుండా యూనిక్ అని పెట్టి టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్లో డేటా ఎంటీ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం యూనిక్ పెట్టాం కాబట్టి నల్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం ఇన్సర్ట్ అవుతుందా లేదో. 1 రో ఎఫెక్టెడ్, నల్ అనేది ఇన్సర్ట్ అయింది. ప్రీవియస్గా నాట్ నల్ అంటే అది ఇన్సర్ట్ తీసుకోలేదు, కానీ ఇక్కడ టేబుల్ కాలమ్ నేమ్ అన్నది మనం యూనిక్ ఇచ్చాం. యూనిక్ అంటే నల్ వాల్యూ అనేది కూడా ఒక వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది. టేబుల్లోని 5 రికార్డ్స్ ఉన్నప్పుడు 1 2 3 4 5 ఉండి ఆ 5th ప్లేస్లో నల్ ఉంటే నల్ అన్నది సెకండ్ టైం రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఆ నల్ కూడా ఒక రికార్డ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో నల్ అన్నది మనం అందుకు యూజ్ చేస్తాం. యూనిక్ అన్నది అందుకు యూజ్ చేస్తాం. యూనిక్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఆ కాలంలో ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. అది యూనిక్ యొక్క అడ్వాంటేజ్, యూనిక్ యొక్క ఫీచర్. ఇప్పుడు ప్రైమరీ కీ కోసం మాట్లాడదాం. ప్రైమరీ కీ అంటే ఆల్రెడీ ముందు క్లాస్లో మాట్లాడుకున్నట్టుగా ఒక టేబుల్కి ఒక కాలం వాల్యూ అన్నది ఐడెంటిఫికేషన్ కింద ఉంటూ ఇట్ ఈస్ లైక్ ఏ నాట్ నల్ యాజ్ వెల్ యాజ్ యూనిక్. దాన్ని ప్రైమరీ కీ అంటారు. ప్రైమరీ కీ అన్నది కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ ప్లస్ యూనిక్. సో అలాంటప్పుడు ఏంటి, దీనికి మనం స్పెసిఫిక్గా ఇందులోని నల్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తే త్రో చేస్తుంది ఎక్సెప్షన్, ఎందుకంటే ప్రైమరీ కీ అన్నది కాంబినేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. అదే ఈ ప్లేస్లో సమ్ 1 వాల్యూ పెట్టి ఇన్సర్ట్ అయింది రికార్డు. మళ్ళీ ఇదే 1 వాల్యూని రెండోసారి ఇన్సర్ట్ చేస్తే ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ చూపిస్తుంది. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్స్, ఎందుకంటే మనం యూనిక్ కీ ఫీచర్ని కూడా ఇందులో యాక్సెప్ట్ చేస్తుంది. ప్రైమరీ కీలో నాట్ నల్ ప్లస్ యూనిక్, అందువల్ల డూప్లికేట్ వాల్యూని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ డ్రాప్ చేద్దాం. లెట్స్ సీ అబౌట్ ద నెక్స్ట్ వన్, ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఒక స్టూడెంట్ అండ్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అన్నది ప్రైమరీ కీ అయితే, ఇదే టేబుల్లో నెక్స్ట్ ఇంకొక టేబుల్లో ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే, ఎంప్లాయీ టేబుల్లో ఈ స్టూడెంట్ ఐడిని వాడుకోవాలి అక్కడంటే అప్పుడు మనం ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ని యూజ్ చేసుకొని వాడుకుంటాం రిఫరెన్స్ ద్వారా. దాన్ని ఏ విధంగా వాడాలన్నది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చెక్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు చెక్ అంటే మనం ఇచ్చిన వాల్యూ అన్నది పర్టికులర్గా వాల్యూని మీట్ అవుతుందా లేదా, కండిషన్ మీట్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తాం.
ఇప్పుడు అదే కేసులో డిఫాల్ట్ అన్నాం. డిఫాల్ట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ అంటే మనం ఇందులోని ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయకపోతే ఈ కాలంలోకి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఒక వాల్యూని తీసుకుంటుంది అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇది చూద్దాం. డిఫాల్ట్ 01 ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఎస్, టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎస్, టేబుల్ ఈజ్ వర్కింగ్. ఎంప్టీ డేటా. ఓకే, we'll try this scenario. ఒక టేబుల్ క్రియేట్ చేసి స్టూడెంట్ ఐడి ప్రైమరీ పెట్టాం. స్టూడెంట్ నేమ్ అన్నది ఒక నేమ్ ఇస్తున్నాం. దీనికి ఎటువంటి వాల్యూస్ని పాస్ చేయకుండా మనం ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ అని చెప్పి చెప్తుంది. అంటే అర్థం ఏంటి, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూస్ 3, కానీ ఇక్కడ మనం 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బ్రాకెట్లో కాలం నేమ్, ఏ కాలమ్స్ అయితే వాల్యూస్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్ పెట్టి రన్ చేద్దాం. రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది, కానీ మనం 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. 3వ వాల్యూ డిఫాల్ట్గా ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా 0 కన్సిడర్ చేసుకోమన్నాం. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ కొడితే స్టూడెంట్ ఐడి అనేది 3 అని ఇచ్చాం, నేమ్ అనేది అనిల్ ఇచ్చాం, ఎస్ ఫోన్ నెంబర్ 0. ఎందుకంటే మనం డిఫాల్ట్గా 0 వాల్యూని సెట్ చేసాం కాబట్టి 0 కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ డ్రాప్ చేసి టేబుల్ని క్రియేట్ ఇండెక్స్ కోసం చూద్దాం. ఇక్కడ మనం క్రియేట్ ఇండెక్స్ అంటే ఒక టేబుల్లో ఎప్పుడైతే ప్రైమరీ కీ కింద మెన్షన్ చేస్తామో ఆ కాలమ్ని డిఫాల్ట్గా ఇండెక్స్ కింద కన్సిడర్ చేస్తుంది. దాన్నే క్లస్టర్డ్ ఇండెక్స్ అంటారు. సో ఈ ఇండెక్సెస్ కోసం మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో ఫర్ టుడే. ఓకే, చెక్ కన్స్ట్రెంట్ ఒకటి ఉంది కదా. ఓకే, చెక్ ఐడి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, టేబుల్ అనేది మళ్ళీ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూని ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 row is affected successfully. 2 పెడదాం. 2 అంటే మనకు త్రో ఎర్రర్ చేసింది. ఎందుకు అంటే మన ఇచ్చిన వాల్యూ అన్నది 2 ఉంది. ఇక్కడ కన్స్ట్రెయింట్ వచ్చి క్రియేట్ చేసినప్పుడు లెస్ దెన్ 1 అన్నాం. ఎప్పుడైతే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నామో ఇది మనం ఇచ్చిన వాల్యూ 1 కంటే తక్కువ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఉదాహరణకు మనం ఏదైనా పర్టికులర్గా ఒక ఏజ్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఎవరిదైనా ఒక ఏజ్ అన్నది బిట్వీన్ 5 to 10 ఉండాలి, లేదంటే లెస్ దెన్ 100 ఉండాలని మెన్షన్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి చెక్ కన్స్ట్రెంట్ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ క్లియర్ ఆల్ ది కన్స్ట్రెంట్స్. సో ఫారెన్ కీ కోసం మనం కమింగ్ క్లాసెస్లో అసలు ఫారెన్ కీని ఎక్కడ వాడతాం, ఎలాంటి రియల్ టైమ్ సినారియోస్లో వాడతాం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.